సాయిబాబా గురించి తలుచుకొని అసలు ఏడుపు వచ్చేసింది అన్న సినిమా. బాగుంది, చాలా బాగుంది సినిమా. నాగార్జున గారు చాలా బాగా యాడ్ చేశారు. వెరీ గుడ్. అన్నమయ్య కంటే బాగుంది సినిమా. అన్నమయ్య కంటే సినిమా చాలా బాగుంది. వెరీ హ్యాపీ. చాలా చాలా బాగుంది. బాగుందండి, మూవీ బాగుంది, చాలా బాగుంది సినిమా. చాలా బాగా చేశారు, చాలా బాగుంది. జై సాయి. ఇట్లాంటి సినిమా మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. రాఘవేంద్ర గారు బాగా తీశారు, నాగార్జున మంచి యాక్షన్ చేశారు. చెప్పడానికి చాలా బాగుంది, చాలా బాగుంది సార్, చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. బాగుంది, గుడ్ మూవీ. బాగుంది, బాగుంది, చాలా బాగుంది. పిక్చర్ బాగుంది, చాలా బాగుంది. బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుందండి. అన్నీ బాగుంది. సినిమా మస్ట్ వాచ్. బాగుంది సినిమా, సూపర్ సూపర్ కేక, సూపర్. బాగుందండి, చాలా బాగుంది పిక్చర్. చాలా ఎక్సలెంట్, చాలా బాగుందండి. గుడ్. అంతా సాయిరాం మహిమ. చాలా బాగుంది. సూపర్ సూపర్. బాగుందండి సినిమా, చాలా బాగుంది. చాలా బాగుంది, సూపర్, చాలా బాగుంది. పిక్చర్ చాలా బాగుంది, సినిమా బాగుంది. వెరీ టచింగ్ అండ్ వీ ఫెల్ట్ వెరీ లైవ్లీ. చాలా బాగుంది పిక్చర్, ఫోటోగ్రఫీ, డైరెక్షన్ అంతా చాలా బాగుంది. చాలా బాగుందండి. రాఘవేంద్రరావు గారు ఎట్లాగే తీస్తారు, మీ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది. చాలా చాలా బాగుంది. జై సాయిరామ్. దేవుడు చూసినట్టుంది, నాకు అర్థం చూస్తుంది. No words to comment on this movie. Hats off and పాదాభివందనం టు రాఘవేంద్ర గారు. హ్యాట్స్ ఆఫ్ మిస్టర్ నాగార్జున. నువ్వు పుట్టిన జనరేషన్లో మేము ఉంటాం, మా గర్వకారణం. బాబా ఇదంతా నడిపించారు. అండ్ కంగ్రాచులేషన్స్ టు మహేష్ రెడ్డి. యు ఆర్ వెరీ లక్కీ, యు ఆర్ వెరీ వెరీ లక్కీ. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా తీశారు. బాబా నిజంగా చాలా బాగా తీశారు. బాబా భక్తులు అవ్వడం వల్ల అలాంత తీయని శక్తి బాబా అనుగ్రహం ఇచ్చాడు. ఆ సంకల్పమే ఇంత బాగా జరిగింది. రాఘవేంద్ర గారు చాలా బాగా తీశారు. ఎక్సలెంట్, ఎక్సలెంట్. నేను ముందు నుంచి నా ఫీల్ అదే అయి ఉండదు. షూటింగ్లో కూడా అనేవాడిని డైరెక్టర్ గారితో, ఇంకా మళ్ళీ ఈ సినిమా ఎవరు టచ్ చేయాల్సిన అవసరం ఉండదండి. దిస్ ఈస్ గోయింగ్ టు బి దట్ బెస్ట్ ఫిల్మ్ అని నా ఊహల కంటే కూడా ఎక్కువగా ఉంది. 50 సంవత్సరాలు కాదు, ఇంకా మళ్ళీ సాయిబాబా గురించి 100 సంవత్సరాలైనా తీయాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ ద బెస్ట్ స్పిరిచువల్ ఫిల్మ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. నిజంగా షిరిడి సాయిబాబాని చూసినట్టుగా ఉన్నారు నాగార్జున గారు. అసలు పిక్చర్ అయిపోవద్దు అనిపించింది చూస్తుంటే. అసలు ఎలా అంటే రియల్గా ఫీల్ అయిపోయి అసలు కళ్ళల్లో నీళ్ళు ఆగలేదన్నమాట. కొంచెం సేపు వరకు కంట్రోల్ అవ్వలేదు, షిరిడీలోనే ఉన్నామేమో అనిపించింది. చాలా బాగుందండి. శరత్ బాబు గారు, శ్రీకాంత్ గారు అందరు చాలా బాగా చేశారు. మేము అక్కడ వెళ్ళి ఎందుకు చూడలేదా అనిపించింది లైవ్గా. చాలా థ్యాంక్స్. Superb film, very excited, love the ending, loved Nag in it. I think nobody could play Sai the way he's played it. So rocking, please come and watch our film. First and foremost, congratulations to the whole team of Shirdi Sai Cinema అండి. ఇది నాగార్జున గారి హిస్టరీలోనే ఒక మైల్ రాయిగా నిలిచిపోద్ది. రాఘవేంద్రరావు గారికి, గోపాల్ రెడ్డి గారికి మనం చెప్పక్కల్లా ఎన్నో అనుమతులు తీశారు. వీళ్ళందరూ వెనకాల ఉన్న మహేష్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి ఫర్ మేకింగ్ సచ్ ఎ వండర్ఫుల్ మూవీ. ఆయన డివోషన్, ఆయన శ్రద్ధ, సబూరి ఈ సినిమా వెనకాల ఉండటం కాబట్టే ఈ సినిమా అంత చక్కగా వచ్చిందండి. యాక్చువల్లీ ఈ సినిమా తీయడానికి ముఖ్య కారణం ప్రచారం అండి, మోర్ దెన్ ఎనీథింగ్ మహేష్ రెడ్డి గారికి. సో దాంట్లో ఎంతో స్వార్థం లేకుండా బాబా చెప్పినట్టు ద్వేషాలు, స్వార్థాలు, అసూయలు లేకుండా యూనో శ్రద్ధా సభ్యులతో ఏ పని చేసినా విజయం సాధించమని చెప్పిన దానికి ఉదాహరణ ఈ సినిమా. ఇట్స్ అమేజింగ్ మూవీ. ప్రతి ఒక్కరికి టుడే ఎంతమందికి చదువు వచ్చనేది నాకు తెలియదండి. ఇండియాలో లిటరసీ 60% మందికే, 40% మందికి చదువుకోవడం వచ్చు, 60% మంది చదువుకోవడం రాదు. బాబా గారు చెప్పడం ఏంటంటే సచ్చరిత్ర చదివిన వాళ్ళందరూ చరితాత్మలు అవుతారు, దే కెన్ క్రియేట్ దర్ ఓన్ హిస్టరీ అని చెప్పారు. అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ సినిమా చూసి వాళ్ళ జీవితంలో ఒక మలుపు తిప్పడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ, బాబా దారి చూపించిన మార్గాలు శ్రద్ధ, సబూరిని అనుసరిస్తూ తన జీవితాన్ని గెలవచ్చని ఆశిస్తూ ఈ సినిమాకి తీర్చిదిద్దిన దర్శకేంద్ర గారికి దేవుడు ఒక్కడే, సూర్యుడు ఒక్కడే అని సినిమాలో పాట ఉంది. అలాగే ఈ సినిమా తర్వాత డైరెక్టర్ ఒక్కడే అన్నట్టు అనిపించిన చక్కగా తీసిన సినిమాకి రాఘవేంద్రరావు గారికి బాబా భక్తులుగా మా కృతజ్ఞతలు ఎంత చెప్పినా సరిపోదండి. సో వన్స్ అగైన్
I wish the whole team of Shirdi Sai Baba huge, congratulations. And నేనే కాదండి యావత్ శ్రీ బాబా భక్తులందరూ వీరికి వారి తరపున కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మహేష్ రెడ్డి ఫర్ మేకింగ్ సచ్ వండర్ఫుల్ మూవీ. అండ్ నాగార్జున గారు యూ రాక్డ్ అండి. మీరు మీ భుజాలు అసలు బాబా అందరికీ తెలియదు, రకరకాల రూపాల్లో బాబాని అందరూ చూపిస్తున్నారు. ఇక నుంచి మాకు ఈ రూపమే రామారావు గారు కృష్ణుడిగా రాముడిగా ఎలా మా గుండెల్లో ఉండిపోయారు, బాబా రూపం నాగార్జున గారే మా గుండెల్లో బాబా రూపంగా ఉండిపోతారండి. కంగ్రాచులేషన్స్ నాగార్జున గారు, యూ డన్ అ ఫ్యాబులస్ జాబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మూవీ గురించి చెప్పాలంటే షిరిడీకి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో మూవీలో కూర్చుంటే అంత హ్యాపీగా ఫీల్ అయినానండి. సబ్కా మాలిక్ ఏకే ఏకే అని అందరికి చెప్తా, లైక్ మామూలుగా ఎండమే కానీ ఇవాళ నాగార్జున సార్ ఆయన యాక్టింగ్ ద్వారా లైక్ నేను చాలా బ్లెస్డ్ అండి. నేను ఇప్పుడు షిరిడీలో ఉన్న ఫీలింగ్లోన ఐ థ్యాంక్ రాఘవేంద్ర రావు గారు, ఐ థ్యాంక్ నాగార్జున సార్, అండ్ ఐ థ్యాంక్ ఏఎంఆర్ గ్రూప్, మా సిసిఎల్ ఓనర్స్, మా గ్రూప్ ఓనర్స్, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఐ థ్యాంక్ సాయిబాబా, దేవుడు లార్డ్ సాయిబాబా ఇంత మంచి సినిమా వీళ్ళతో తీయించి మా అందరికీ దేవుడు అనేవాడు ఎలా ఉంటాడో చూపించారు. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో గ్లాడ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ ఇట్. ఇప్పుడే షిరిడి సాయి చూసామండి. నాగార్జున గారు చూస్తుంటే ఒక దేవుని చూసినట్టు ఉంది, మరో అన్నయ్య సినిమా చూసినట్టుందండి. అసలు ఆయన పెర్ఫార్మెన్స్ సూపర్, సినిమా సూపర్, ప్రతి ఫ్యామిలీ సినిమా చూస్తుంది. నాగార్జున గారు కూడా ధన్యవాదాలు. సాయిబాబా చూసినట్టుందండి అది. థ్యాంక్ యూ, చాలా బాగుంది మూవీ, చాలా బాగుందండి. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, నాకు నిజంగా మిరాకిల్ జరిగినట్టుందండి. నాగార్జున చూస్తే నిజంగా సాయిబాబాని చూసినట్టు ఫీలింగ్ కలిగింది. అసలు కొద్దిగా కళ్ళల్లో నీళ్ళు కలిగిందండి మూవీ చూస్తున్నప్పుడు అంతా. చాలా గ్రేస్ఫుల్గా ఉందండి మూవీ. నాకు అతని యాక్టింగ్ చాలా నచ్చింది, నాగార్జున గారి యాక్టింగ్. ఇట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ. నాగార్జున గారు చాలా బాబా లాగా ఉన్నారు. చెప్పు అంతే. అప్పుడు సాయిబాబాని ఎప్పుడు చూసామో లేదో కానీ ఈరోజు మాత్రం నాగార్జున సాయిబాబా లాగానే ఉన్నాడు, చాలా రియాలిటీగా. ఈరోజు సాయిబాబా పండుగ. ప్రతి భక్తులు సాయిబాబా గురించి తెలియని వాళ్ళు, సాయిబాబా భక్తులు ఈరోజు సినిమా చూసి ఇంత ఆనందంగా ఉన్నారంటే నిజంగా నాగార్జున గారి చరిత్రలో ఉండిపోతారు. ఇది ముందు కూడా చెప్తుంది జరిగింది, చాలాసార్లు మాట్లాడాము ఈ బాబా సినిమా గురించి. ఈరోజు మాటలేం లేవు, చూసేవాళ్ళు వాళ్ళ ఆనందాన్ని చూసి మనశ్శాంతిగా ఉంది. ఈరోజు ఏ ఉద్దేశంతో ఈ సినిమా తీసామో అది ఫలించింది. అంటే బాబా తత్వం జనాలకు తెలపాలనుకున్నాము, అది ఆల్రెడీ బాబా సూపర్ సక్సెస్. మనం బాబాను సక్సెస్ చేసేది ఏం లేదు. సో ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రం, అమెరికా కానీ ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తం తెలుగు జనాభా అందరూ బాబా ఆశీర్వాదంతో చల్లంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ అమ్మా.